ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చేవారు ఖచ్చితంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు జూలై 31వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత డిసెంబర్ 31 వరకు పెనాల్టీలతో దాఖలు చేయవచ్చు. ట్యాక్స్ పేయర్లు ఫైల్ చేసిన రిటర్న్స్ ను ప్రాసెస్ చేసి వారికి రావాల్సిన రీఫండ్ డబ్బులను ఐటీ శాఖ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే దీనికి సంబంధించి తాజాగా కీలక హెచ్చరికలు జారీ చేసింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి. పన్ను చెల్లింపుదారులు తమ రీఫండ్ పొందడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు తమ బ్యాంకు ఖాతాలను వాలిడేట్ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా హెచ్చరికలు జారీ చేసింది ఇన్కమ్ ట్యాక్స్ విభాగం. ట్యాక్స్ పేయర్లకు హెచ్చరిక: రీఫండ్స్ పొందేందుకు వాలిడేట్ చేసిన బ్యాంకు ఖాతా ఉండటం తప్పనిసరి. ఎలాంటి అడ్డంకులు లేకుండా రీఫండ్స్ పొందాలంటే వెంటనే ఈ ఫైలింగ్ పోర్టల్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ వాలిడేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి. ఇప్పటికే వాలిడేట్ చేసిన బ్యాంకు ఖాతాలు సైతం రీవాలిడేట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి, బ్యాంకుల విలీనం వంటివి జరిగినప్పుడు ఏర్పడిన మార్పుల వివరాలను అప్డేట్ చేసి రీవాలిడేట్ చేసుకోవాల్సి ఉంటుంది అని పేర్కొంది ఇన్కమ్ ట్యాక్స్ విభాగం. ఆదాయపు పన్ను రిటర్న్స్ ప్రాసెస్ చేసి రీఫండ్ బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తుంది ఐటీ శాఖ. అయితే రీఫండ్లను స్వీకరించేందుకు చెల్లుబాటయ్యే అకౌంట్ కలిగి ఉండటం తప్పనిసరి. మరి ఇప్పుడు ఎలా వాలిడేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇందుకు ఈ ఫైలింగ్ పోర్టల్లో వ్యాలిడ్ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉండాలి. అలాగే ప్రీ వాలిడేట్ చేయాల్సిన బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా పాన్ కార్డ్తో లింక్ కావాలి. బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఉండాలి. దీనికోసం ముందుగా incometax.gov.in ఆర్ ఐఈసి ఆర్ ఎఫ్ఓ పోర్టల్లోకి లాగిన్ కావాలి. ప్రొఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. బ్యాంక్ ఖాతా ఆప్షన్ ఎంచుకొని రీవాలిడేట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మీ బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఖాతా కేటగిరీ వంటి వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత వాలిడేట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. కొత్తగా అకౌంట్ రీవాలిడేట్ చేసేందుకు పోర్టల్లోని ప్రొఫైల్లోకి వెళ్ళాక మై బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అందులో బ్యాంక్ ఖాతా యాడ్ చేయాలి. తర్వాత వాలిడేట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.